బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రులు సత్యకుమార్, నారాయణ పర్యటించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో రోగుల ఆరోగ్య పరిస్థితిని మంత్రులు అడిగి తెలుసుకున్నారు. డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సర్వే చేస్తున్నామన్నారు. నీటి శాంపుల్ సేకరిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 141 కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 61 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. డయేరియాపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం, మొదట్లోనే కడుపు నొప్పి లేదా 1-2 విరేచనాలు, వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 65 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్ లో, ఇక్కడ క్యాంపులో కూడా. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరో మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి. ఒక్కటి కూడా మార్టాలిటీ కేసు లేదు గత 4 రోజులుగా, రాదు కూడా. అయితే మేము ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే అవగాహన కల్పిస్తున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రధాన కారణంగా చూస్తే కొన్ని చోట్ల నీరు అని, పానీపూరి తినడం వల్ల అని, కొన్ని చోట్ల వంకాయతో కలిపిన ఎండు చేపలు తినడం కారణంగా, లేదా నిన్న మొన్నటి తినడం కారణంగా రకరకాలుగా చెప్తున్నారు. అయితే వీటిని అనేక వాటర్ శాంపిల్స్ ని, స్టూల్ ని కూడా శాంపిల్స్ తీసుకోవడం, పరీక్షల కోసం పంపడం జరిగింది. మొదటి విడత జరిగిన వాటిల్లో అన్ని కూడా నెగిటివ్ వచ్చాయి. రెండవ విడత కూడా మళ్లీ పంపడం జరిగింది. బ్యాక్టీరియాలజికల్, బయాలజికల్, మైక్రోబియల్ టెస్ట్ల కోసం పంపించడం జరిగింది. ఇవాళ రిపోర్ట్లు కూడా రావాల్సింది. వాటి వచ్చిన తర్వాత దీన్ని మరి కాస్త కులంకుషంగా పరిశీలించి కారణాలు ఎక్కడున్నాయి, నీరు ఎందుకంటే గత 3 రోజులుగా ఈ తాగుతున్న నీరు మున్సిపాలిటీ ద్వారా గానీ లేదా ఆర్ఓ ద్వారా తాగుతున్న నీరును ఆపి ప్రభుత్వమే, జిల్లా యంత్రాంగమే నీటి సరఫరా చేస్తుంది. నారాయణ గారు అంతేకాకుండా నిన్నంతా అధికారులు రావడం, వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందా అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి నారాయణ గారు వచ్చిన దానికి సమీక్ష అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు. ప్రజలు తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో తర్వాత అధికారులతో మంత్రి చేసుకుంటూ తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి, నేను కానీ కొండకుమార్ గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలియజేసుకుంటాం. రెడ్డికేటు విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రులు సత్యకుమార్, నారాయణ పర్యటించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో రోగుల ఆరోగ్య పరిస్థితిని మంత్రులు అడిగి తెలుసుకున్నారు. డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సర్వే చేస్తున్నామన్నారు. నీటి శాంపిల్ సేకరిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 141 కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 61 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. డయేరియాపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. రైట్ విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో అయితే మంత్రులు సత్యకుమార్ అలాగే నారాయణ పర్యటించారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ మంత్రులైతే పర్యటించినట్టుగా తెలుస్తుంది. సో డయేరియా బాధితులకు మంత్రులు ఎలాంటి భరోసా ఇచ్చారు? విజయవాడలో మనం చూసుకున్నట్లయితే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి న్యూ రాజరాజేశ్వరిపేటలో గత కొద్ది రోజులుగా కూడా అతిసార వ్యాధులు ప్రబలినట్లుగా కూడా మనకి తెలుస్తా ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ప్రాంతాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అనేది సక్రమంగా లేదని కూడా చెప్పచ్చు. ఈ సమస్య ఇప్పుడు కాదు, గత కొన్నేళ్లుగా కూడా అక్కడ ఆ ప్రాంతం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అనేది సక్రమంగా లేదని కూడా తెలుస్తా ఉంది. గతంలో కూడా అనేక సార్లు ఈ ప్రాంతానికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థపై కావచ్చు, లేదనుకుంటే పారిశుద్ధ్యానికి సంబంధించి కావచ్చు, గతంలో స్థానికంగా నివాసం ఉన్నటువంటి ప్రజలు అనేక మంది కూడా ఈ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా దీనిపై స్పందించిన దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేవని కూడా మనం చెప్పచ్చు. ఇందుకు నిదర్శనం ఇప్పుడు నెలకొన్నటువంటి డయేరియా సమస్య ఏదైతే ఉందో ఇదే ప్రధాన ప్రాబ్లం గా మనకి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కూడా అక్కడ ప్రజలు కోరుతా ఉన్నారు. మనం గత కొద్ది రోజులుగా మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో డయేరియా ప్రబలిందని కూడా
అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కొన్ని పరీక్షలు చేయించాలని మొదటి విడతగా చేసినటువంటి పరీక్షల్లో ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవని కూడా వచ్చినట్లు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే రెండోసారి కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి నుంచి కూడా బ్లడ్ శాంపిల్స్ సేకరించి వాళ్ళందరి నుంచి కూడా వాటన్నిటిని కూడా మరి రెండో విడత టెస్టులు కూడా పంపడం జరిగింది. టెస్టులు ఇంకా రావాల్సి ఉంది. నిన్న మొన్న గత 2 రోజుల నుంచి కూడా మంత్రులందరూ కూడా పర్యటిస్తా ఉన్నారు. నేను నారాయణ పర్యటించడం జరిగింది. అట్లాగే ఈ రోజు ఉదయాన్నే కూడా ఈ రాజరాజేశ్వరి ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపులో అధికారులతో పాటు మంత్రులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో పాటు జిల్లా కలెక్టర్ లక్ష్మీష, అట్లాగే మంత్రి నారాయణ, ఎంపీ విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ వీళ్ళందరూ కూడా డిఎంహెచ్ఓ సుహాసిని వీళ్ళందరూ కూడా పర్యటించడం జరిగింది. ఆ మెడికల్ క్యాంపుల్లో వైద్యం తీసుకున్నటువంటి బాధిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సత్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలను కూడా బాధితులు నేరుగా అడుగు తెలుసుకోవడం జరిగింది. అయితే డయేరియాపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ అక్కడ బాధితులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అధికారులను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసినట్లుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. కేసులు అయితే క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాయని కూడా ఆయన చెప్తా ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా సర్వే చేస్తున్నట్లుగా కూడా అధికారులు ఇదే పనిలో ఉన్నట్లుగా కూడా మంత్రి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ వాటర్ శాంపిల్స్ అనేది చాలా కీలకం. అక్కడ అంటే మంచినీటి ట్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా ఈ కలుషితమైన నీళ్లు వాటిలో కలవడం వల్ల కూడా ఈ అతిసార వ్యాధి అంటే డయేరియా వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు 141 కేసులు మాత్రం నమోదైనట్లు అధికారికంగా చెప్పినటువంటి లెక్కల ప్రకారం మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే 61 కేసులు, ఈ 141లో 61 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తా ఉంది. మీరు అట్లాగే అంటే బాధితులు చెప్పిన వివరాల ప్రకారం మనం చూసినట్లయితే మంత్రులకి ఏ విధమైన వివరాలు చెప్పారో మనం చూసినట్లయితే మీరు అట్లాగే పానీపూరి అలాగే మిగిలిన కొన్ని వంటలు తినడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చినాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా రెండో విడతగా చేసినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటి రిజల్ట్స్ వస్తాయి కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెలువడయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం మొత్తం కూడా విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో ఉన్నట్లు మనకి తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.